అందరికీ నమస్కారం అండి. జై హింద్, భారత్ మాతాకి జై అని ఆయన ప్రతి ప్రసంగంలో నినదించే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఉత్తరాదిల పెత్తనం దక్షిణాదిల పైన అని ట్వీట్లు చేయడం, భారతదేశాన్ని కానీ ప్రాంతీయ విభేదాలు, ద్రవిడులు దక్షిణీదులు అన్న ఓ భావనను తీసుకొచ్చి భారత ప్రపంచ దేశాలలో యూనిటీకి మారుపేరైన భారతదేశాన్ని ఇలా ప్రజల్లో విభేదించే ప్రయత్నం నాకు చాలా బాధ అనిపించింది సార్. మీరు ఈ మధ్య స్పెషల్ స్టేటస్ గురించి, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి చాలా బాగా పోరాడుతున్నారు. నాకు నచ్చింది. అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, తప్పకుండా పోరాడాలి. రైట్ టు ఎక్స్ప్రెషన్ అండ్ రైట్ టు hesitation is a right given by the constitution. But sir, my doubt is 26 జనవరి మనకు స్వాతంత్రం, సంపూర్ణమైన స్వాతంత్రం అందిన రోజు, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజుని మనకు దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలనిపించలేదా సార్ మీకు? ఎందుకు సార్? రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఉత్తరాదికి చెందినవాడనా? 12 జనవరి స్వామి వివేకానంద జయంతి. దేశం కోసం 39 సంవత్సరాలు నిరంతరం దేశం కోసం పోరాడిన, నిరంతరం దేశం కోసం తాపత్రయపడ్డ స్వామి వివేకానందను స్మరించుకోవడానికి ఆయన ఉత్తరాదియుడు అని మీకు అనిపించిందా సార్? 23 జనవరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆయన ఉత్తరాదియుడే అని మీరు ఆయన స్మరించుకోలేదా? సరే, ఉత్తరాదియులు అని మీరు స్మరించుకోకపోతే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకునే చిగోవీర దక్షిణ రాష్ట్రాలకు చెందిన చిత్తూరు జిల్లాలో పుట్టిండా లేకపోతే చెన్నైలో పుట్టిండా చెప్పాలి సార్. క్యూబాలో ఎక్కడో పుట్టిన చెగోవీరాని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారు, కానీ భారతదేశం కోసం పోరాడిన మహానుభావులను మీరు స్మరించుకోకపోవడం మాకు చాలా బాధ అనిపించింది సార్. మన భారతదేశంలోని మీ అభిమానులమైన మేము, మా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. ఇది ఇలా ఉంటే ఇక ఫిబ్రవరి 14 ప్రతి అమ్మాయి అబ్బాయి వారం రోజుల ముందు నుంచే ఎక్కడ పోదాం, ఏం చేద్దాం, ఏం గిఫ్ట్లు ఇద్దాం, ఏం డ్రెస్సింగ్ చేసుకుందాం, ఏం షాపింగ్ చేద్దామని తాపత్రయపడుతూ ఉంటారు. ఇక మీడియా అంటారా, ప్రేమికులను అడ్డుకుంటున్న, ప్రేమికుల హక్కులను కాలరాస్తున్నారు, ప్రేమ పావురాలను పంజరంలో బంధిస్తున్న అని ఏవేవో ఆర్టికల్స్ రాయడం, టెలివిజన్లో 4 రోజుల ముందు టీఆర్పీ కోసం చర్చలు పెట్టడం. ఇక యూత్ కొంతమంది, నేను పోయినసారి గమనించిన, చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయిలు కూడా మా హక్కులు ప్రేమించుకోవడం మా హక్కు, ఈ ఏదేదో చర్చల్లో చాలా గమనిస్తుంటా, చాలా మాట్లాడుతుంటారు. అమ్మ తల్లి, నా సోదరులకు కూడా, నా సోదరులు కానీ నా మిత్రులు కానీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా, పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం తప్పు కాదు తల్లి. కాకపోతే మన నాగరికతను, మన సంస్కృతిని కాపాడుకుంటూ కొత్త సంస్కృతిని స్వాగతించడం భారతీయులకు చిన్నప్పటి నుంచి అలవాటు. తల్లి తినిపించే గోరుముద్దలు తింటూ స్పూన్తో తినడం కూడా నేర్చుకుంటాం మనం. ఇట్లాంటి భారతదేశంలో జీన్స్ టీషర్ట్లు వేసుకోవడం తప్పు కాదు, కానీ పంచకట్టు విలువేందో మర్చిపోవడం మాత్రం తప్పు అంటున్నాం. ప్రేమించుకోవడం తప్పు కాదు, ప్రేమికులకు మేము అడ్డం కాదు. ఆ ప్రేమ ముసుగులో అమ్మాయిలను మోసం చేయడం, చెప్పలేని చూడలేని అరాచకాలు సృష్టించడం తప్పు అంటున్నాం. పాశ్చాత్య సంస్కృతి నేర్చుకోవడం తప్ప అంటున్నారు తల్లి.
పాశ్చాత్య సంస్కృతిలో ఇంకోటి కూడా ఉంది. తల్లిదండ్రులు కనంగానే పిల్లలు మేజర్ కాగానే రోడ్లపైన వదిలేసి మీ బతుకు మీరు బతుక్కోండి అంటారు. అట్లా మిమ్మల్ని వదిలేసి మీ పరిస్థితి ఏంది? ప్రేమికుల రోజు గురించి పాశ్చాత్య సంస్కృతిలో విష సంస్కృతిని సమర్థించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. పాశ్చాత్య సంస్కృతిలో ఇంకా చాలా ఉన్నాయి. పబ్లిక్గా కిస్ చేసుకోవడం కావచ్చు, చెప్పలేని నోటితో చెప్పలేని అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. అట్లాంటివన్నీ చిల్లర అసలు అవి ఇట్లాంటి వీడియోల్లో చెప్పడం కూడా కాదు. ప్రేమ ముసుగులో లవ్ జిహాదీ అని అమ్మాయిలను వంచడం, మతం మార్పిడులు చేయడం, పెళ్లి చేసుకొని వదిలేయడం, మతాలు మార్వడం, ప్రేమ పేరుతో లైంగికంగా వేధించడం, దాడులు చేయడం, చాలా అరాచకాలకు నాంది ఈ ఫిబ్రవరి 14 అవుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకం. మీకు దమ్ము ఉంటే, మీరు నిజంగా ఒకరినొకరు ఇష్టపడితే తల్లిదండ్రులను ఒప్పియండి. తల్లిదండ్రులతో మాట్లాడి మెప్పించి ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి తోడు అనేది సృష్టి ధర్మం. దాన్ని అధర్మంగా చేయకండి. దయచేసి మేము ప్రేమికులకు వ్యతిరేకం కాదు, ప్రేమించుకునే విధానానికి వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్.